పటేలా బుజ్జమ్మ 10 దినాలు హైదరాబాద్ పంపద్దే ఏంటో దాచి పెడదాం. ఏంటి దాచిపెట్టేది? ఆడ ఈతల పోటీలు ఉన్నాయంట, 6 నెలల సంది ఈతనే ఉంది. నువ్వేం మాట్లాడవే పటేలా. పటేల్ మళ్ళీ ఊహలో పోయినట్టున్నాడు. పటేలా 10 దినాలు అగ్రిమెంట్లు బుజ్జిని దాచిపెట్టుడు ఇవి కాదురా. వాడు నా ఇంటికొచ్చి నా మెడ మీద కత్తి పెట్టి నా ముంగట్నే నా బిడ్డకు ఐ లవ్ యూ చెప్పి ఐ లవ్ యూ మందిలా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించండు. ఆడి సావు నా కండ్లో పడాలంటే నా కూతురు వాడి ప్రేమలో పడాలా. పగ అంటాడు, పగంతో ప్రేమలో పడాలంటాడు. మాకేం సమజైతేలే పటేలా. నా కూతురి ప్రేమ వాడి పాలిట సావురా. ఇక ఆడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఈ ప్రాజెక్ట్ లో ప్రాబ్లం ఏంటంటారా, ఈ ల్యాండ్ మధ్యలో లేకోట్ ఉందిరా. దీన్ని పూడ్చుకుంటే ఇక్కడ అపార్ట్మెంట్ కట్టగలిగితే ఈ ప్రాజెక్ట్ మనకే దక్కుతుంది. అసలు లేకే పూర్తి చేసే ప్రాబ్లం ఏంటి? దాన్ని గవర్నమెంట్ ఒప్పుకోవాలి కదా. గవర్నమెంట్ ఒప్పుకున్నా దానికి నేను ఒప్పుకోను. ఎన్విరాన్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డెవలప్మెంట్. మరి బిల్డింగ్ ఎక్కడ కడతావరా? పైన 2 ఫ్లోర్లు ఎక్స్ట్రా వేసి రౌండ్ గా బిల్డింగ్ కట్టేద్దాం. లేక్ కోసం వదిలేసిన ఏరియా కవర్ అయిపోద్ది. లేక్ వ్యూ కోసం సెలబ్రిటీలు క్యూ కడతారు. ఈ ప్రాబ్లం క్లియర్ చేసావు. మరి నీ కౌముది సంగతి ఏంటి? బేసిక్ గా అమ్మాయిలు ఒక్కొక్క టైప్. ఫర్ ఎగ్జాంపుల్ లంగా ఓనీ బ్యాచ్, వీళ్ళు మన చుట్టుపక్కల విలేజ్ లో కనపడుతూ ఉంటారు. మన కౌముది టైప్ అనమాట. మార్నింగ్ బైక్ మీద 2 రౌండ్లు తిప్పి మ్యాటిక్ తీసుకెళ్లి సాయంత్రం పానీపూరి తినిపించి ప్రపోజ్ చేస్తే పని అయిపోయినట్టే. కౌముది మామ ఇది పానీపూరి బ్యాచ్ కాదు మామ, విస్కీ బ్యాచ్ లా ఉందిరా. ఖచ్చితంగా మన నేసేయడానికి ఏదో స్కెచ్ చేసుకుని వచ్చేట్టున్నారు మామ. వాళ్ళ స్కెచ్ వాళ్ళకుంటే మన స్కీమ్ మనకుంటది. 1 2 3 త్వరగా చెప్పరా. గర్ల్స్ నిజామాబాద్ వచ్చి మా నాన్న మెడకి కత్తెట్టి నాకు ఐ లవ్ యూ చెప్పి ఆడని బలుపు చూపెట్టి తలుపులు మూసుకుంటున్నావేంద్రా? నీలో యాంగిల్ చూడలేదండి. ఎరా మా నాన్న అమ్మా కౌముది అనగానే వస్తున్నాను నాన్న అంటే ఇదేదో లంగా అని బ్యాచ్ సిటీ మొత్తం 2 రౌండ్లు తిప్పేసి మ్యాట్ ని చూపించేసి సాయంత్రం పానీపూరి తినిపిస్తే పడిపోతాను అనుకున్నావురా. అనుకుంటే మాత్రం ఇలా బ్యాచ్ తీసుకొచ్చేస్తారండి. అది తీసుకురాలే, మగాళ్ళకి బ్యాండ్ వేసే ప్రోగ్రామ్ అంటే మేమే ఒక హ్యాండ్ వేద్దామని వచ్చాం. చాలే, నువ్వెంతగానం ట్రై చేసినా నేను నీకు మాత్రం పడా. మీరు అలా అంటారు కానండి, పద్ధతిగా ప్రయత్నిస్తే ఏ అమ్మాయి అయినా పడాల్సిందే కదండి. అట్లా పడాల్సి వస్తే ఈ ఎదవకు పడతా, ఈ ఎదవకి పడతా, ఈ ఎదవకైనా పడతా, కానీ నీకు పడ. అయినా 10 రోజుల్లో నన్ను పడేయగలనన్న నీ కాన్ఫిడెన్స్ నాకు మస్తు నచ్చిందిరా. ఫుల్ ఫోకస్ నా మీద పెట్టరా. ఏదో పద్ధతిగా ట్రై చేస్తా అన్నాగా, ట్రై చేయి. ఆల్ ది బెస్ట్ బడి. రేయ్ మిమ్మల్ని ఎదవలందిరా. ఎవరి ప్రయత్నం వాడిది. ఏం సార్ మాల్కి తీసుకొచ్చారు? హాల్లో ఏమైనా సినిమా చూపిస్తారా ఏందే? నీకు హాల్లో సినిమా కాదరా, మాల్లో సినిమా చూపిస్తా. అదిగో హీరోయిన్ వచ్చేసింది. ఇప్పుడు చూడు నా డైరెక్షన్. హలో సార్. నానా సీను, ఏం చేస్తున్నావమ్మా? చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలు వింటూ కర్డ్ రైస్ తింటున్నాను సార్.
అది అందుకే ఆ జైపాల్ రెడ్డి మీద అంత మోజు పడినాడు. నీతో చిన్న పనుండాది. ఏఎంబి మాలికి రామ్మ, ఈడ కాఫీ తాగుతా, ఫ్రీగా మాట్లాడుకుందాం. మీరేంటి ఇక్కడ? హే వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఏంటి మీరు కాఫీ తాగడానికి వచ్చారా? మీరు కప్పులు కడగడానికి వచ్చారా? సో డు యు వాంట్ టు జాయిన్ us? పండుగడి సీడేశాడు. సిరిగా నీళ్ళు పోసాడు. ఫ్రూట్ మాత్రం మనకు దగ్గర. సార్ నమస్తే సార్. ఈడేం చేస్తాడారా? అంటే సార్ మేము కూడా మీలాగే ఎలాగోలాగా వీళ్ళిద్దరికి సెట్ చేసి పెళ్లి చేయాలని ట్రై చేస్తున్నాం సార్. పెళ్లి చేయాలంటే పెళ్లి కొడుకు కావాలి. అవును సార్. మీలాగా బ్యాండ్ మేళ మాత్రం వస్తే ఉపయోగం ఏంటి? ఇదిగా అమ్మాయి, నువ్వు యాదో ఒకటి చేసి ఆ పిల్లగాడిని అల్లుడిని చేస్తావని మీ నాయన కొండంత ఆశ పెట్టుకున్నాడు. నువ్వు తాపీగా కూర్చొని కాఫీ తాగుతావేంది? చంటోడికి మందే పెడతావో ముద్దే పెడతావో నాకు తెలియదు. పిల్లాడు పడిపోవాలంతే. అదేంటి సార్ అటుకొట్టేసిందా? ఫ్రస్ట్రేషన్ రా, పిల్లగాడు పడడేమోనని ఫ్రస్ట్రేషన్. హలో అంకుల్, నేను మాల్కి వచ్చాను, మీరు ఎక్కడున్నారు? మన కోసం కాఫీ షాప్ లో టేబుల్ నెంబర్ 3 రిజర్వ్ చేసి వచ్చానమ్మయ్యా. నువ్వు పోయి కూర్చో, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాగా. ఓకే అంకుల్. ఈ పిల్లాడు జైపాల్ రెడ్డికి అల్లుడయ్యాడనుకో, మనకు ఏదో ఒకటి వర్కౌట్ అవుద్ది. పద పద. వాట్ ఇస్ దిస్ బంగారు? బ్లాక్ కాఫీ? ఫిగర్ పాడైపోద్దని ఇలా పాలు షుగర్ లేకుండా బక్క చిక్కిపోకర్లేదు. నువ్వు ఎలా ఉన్నా ఈ సీన్ గడికొకే. నువ్వు హ్యాపీగా ఉండు. ఎవరు రాస్తారా నీకు డైలాగ్స్? ఓన్ రైటింగ్. ఏదైనా స్కెచ్ చేసుకొని వచ్చావా? స్కెచ్ అలా అంటావు గానీ ష్యూర్ గా ఏదో ప్లాన్ తోనే వచ్చుంటావు. నో ప్లానింగ్. పద్ధతిగా ట్రై చేస్తే ఎవరైనా పడిపోతారన్నావుగా. వేర్ ఈస్ పద్ధతి? ఓహో, ఇదంతా నీ సెటప్పా? ఓపెనింగ్ బాగుందిరా. ఇంకెందుకు లేటు, యాక్షన్ షురూ చేయి. ఇప్పుడు చూడండి, ఎవర్రా మీరు అంటాడు. ఎవర్రా మీరు? చెప్పానా, ఇదాడి సెటప్. సూపర్. వావ్. నిజంగానే వీళ్ళెవరో నాకు తెలీదు. నువ్వు నిజంగానే సూపరే. వన్ సెకండ్, మీరేంటి ఇక్కడ? జస్ట్ సపోర్ట్ యూ. నన్ను వదిలేసి మీరు కొట్టుకుంటారేంట్రా? వచ్చింది నా కోసం కదా. రెడ్డి గారు వాడు యాక్స్ తో కొడుతుంటే తప్పవచ్చుగా. ఈ డమ్మీ యాక్స్ కి అంత బిల్డప్పా?
ఇప్పుడు చెప్పు ఈ డమ్మీ యాక్సా? ఓ ఈ టేబుల్ డమ్మీయా? నడుం పట్టుకోగానే నీ టచ్ కి టెంప్ట్ అయిపోయి ఐ లవ్ యూ చెప్పేస్తాననుకున్నావా? ఈ ఫైట్ ట్రిక్స్ మానేసి కొంచెం దీన్ని వాడు. లెట్స్ గో. అసలు ఎవర్రా వీళ్ళు? ఇంకెవరు? తన బాబాయ్ పంపించుంటాడు. తను బాగా పంపిస్తే నన్ను అటాక్ చేయాలి కానీ తను అటాక్ చేశారేంటి? నువ్వే అటాక్ ప్లాన్ చేసి నువ్వే సేవ్ చేసావని కౌముది అనుకున్నా చేస్తే నేను చీ అనుకుంటుందని జైపాల్ రెడ్డి ప్లాన్ ఏమో. అసలు ఆడి ప్లానింగ్ ఏంట్రా? నా క్యారెక్టర్ కంటే కన్ఫ్యూజింగ్ ఉంది. ఇదంతా కాదురా, కౌముది మనసులో బల్బు వెలగాలంటే ఎక్కడో స్విచ్ వేయాలి. స్విచ్ ఎక్కడ వేయాలి? వసుంధరా, వసు, వసు, వసు. కొంప తీసి సీను చూసేశాడా? సీను నువ్వా? ఎలా ఉన్నావు? ఏంటి వసు చూసి కూడా చూడటం వెళ్ళిపోతున్నావు? అదేం లేదు సీను. అవును, నువ్వు యుఎస్ లో ఉండాలి కదా. నెక్స్ట్ మంత్ వెళ్తున్నాను. ఆ వీసా వర్క్ కోసమే హైదరాబాద్ వచ్చా. మరి ఎక్కడ ఉంటున్నావు? ఇక్కడే హోటల్లో. ఏంటి హోటల్లో ఉంటున్నావా? హైదరాబాద్ లో మనీలో ఉండగా హోటల్లో ఉంటావా? నాకు హోటల్లోనే కంఫర్ట్ సీను. కొట్టానంటే హాస్పిటల్లో ఉంటావు.